నేటి నుంచి లోక్ మంథన్ అంతర్జాతీయ సాంస్కృతిక మహోత్సవానికి వేదిక కానున్న భాగ్యనగరం 4 రోజుల పాటు జరగనున్న కార్యక్రమం హాజరు కానున్న రాష్ట్రపతి పలు రాష్ట్రాల గవర్నర్లు వరుసగా ప్రతి 2 ఏళ్లకోసారి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అంటే వనవాసీలు అనుకునేటువంటి వాళ్ళ మన దగ్గర ఉండేటువంటి మొత్తం ప్రపంచంలో ఎక్కడైనా సరే జీవన విధానం ఎట్లా ఉంటుంది జానపదం అంటే ప్రత్యేకమైనటువంటిది కాకుండా లోకం సంబంధించినటువంటి మనకు సంబంధించి ఫోక్ అనేటువంటిది కాదు లోక్ అనేటువంటిది మనము జానపదాలకు ఫోక్ అంటున్నాం కానీ ఇది లోక్ మంథన్ ఫోక్ అని కాకుండా జానపదాలు అనేటువంటి దాన్ని ఫోక్ అని పెట్టారు కానీ లోక మంథన్ లోకం ఎట్లా ఉంది జీవన విధానాలకు సంబంధించి జీవన శైలికి సంబంధించి సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి అనేక దేశాలకు సంబంధించినటువంటి కళాకారులు అనేక దేశాలకు సంబంధించినటువంటి సజీవంగా ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు జీవన విధానాలు ఇవన్నిటికీ వేదిక కాబోతున్నది హైదరాబాదు ఇవాల్టి నుంచి 4 రోజుల పాటు శిల్పారామంలో 4 రోజుల పాటు లక్షలాది మంది హాజరయ్యేటువంటి కార్యక్రమం రాష్ట్రపతి మాజీ ఉపరాష్ట్రపతి అనేక రాష్ట్రాల గవర్నర్లు ముఖ్యమంత్రులు అనేక మంది వచ్చి ఈ ప్రోగ్రామ్ని చూసి వెళ్తున్నారు ఆ ప్రోగ్రాంలో భాగస్వామ్యం కాబోతున్నారు అనేక దేశాల నుంచి ఎట్లా అంటే సిరియాలో జోర్డాన్లో ఇప్పుడున్నటువంటి అబ్రహామిక్ మతాలకు సంబంధించినటువంటి సంస్కృతి కాదు అంతకు ముందు పర్షియాలో జోర్డాన్లో సిరియాలో అంతకు ముందున్నటువంటి యజిదీలు ఎవరైతే ఉంటారో కదా ఎవరైతే సూర్యదేవత ఆరాధన చేసినటువంటి వాళ్ళు జోర్డాన్లో పర్షియాలో లేకపోతే మిగిలినటువంటి ఆ దేశాలు ఉన్నాయి కదా గల్ఫ్ దేశాల్లో మిగిలిన దేశాల్లో ఈ అబ్రాహమిక్ మతాలు పుట్టకముందు అంటే ఒక 1800 సంవత్సరాల పూర్వము ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలకు కూడా ఇవాళ లోక్ మంథన్ వేదిక కాబోతున్నది అనేక మంది ప్రకృతి ఆరాధన చేసినటువంటి వాళ్ళు అంటే ఈ మతాలు పుట్టక ముందు ఉన్నటువంటి సంస్కృతులు ఇంకా బ్రతికి ఉన్నాయి వాళ్ళందరినీ ఇప్పటికీ హింసిస్తున్నారు అనేక మందిని హింసిస్తున్నారు ఇవాళ ఈ మతం మారిపోయి ఆ దేశాల కళ మారిపోయి వాటిని మారిపోయి ఉండొచ్చులే కానీ అంతకుముందు జొరాస్ట్రిజమో ఇంకొక ఎస్డియో ఇంకొకటో సూర్యదేవతన ప్రకృతి దేవత పంచభూతాలను ఆరాధించేటువంటి అనేకమైనటువంటి సంస్కృతులు ఉన్నాయి కదా 1800 సంవత్సరాలకు పూర్వం ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలన్నిటినీ కూడా 4000 సంవత్సరాలు 5000 సంవత్సరాల వరకు ఇవాళ ఇండోనేషియా లాంటి దేశాల నుంచి ఇవాళ రామాయణం ఆ దేశాల్లో ఇంకా బ్రతుకున్నటువంటి అనేక దేశాల్లో మిగిలిపోయినటువంటిది ఏషియా దేశాలకు సంబంధించి మిగిలినటువంటి దేశాలకు సంబంధించినటువంటి ఆ పూర్వీకులకు సంబంధించి ఇండోనేషియాలో అత్యధిక మంది ముస్లింలు ఉండొచ్చు కానీ వాళ్ళంతా వాళ్ళ దేవుడు రాముడుగా ఉంటారు వాళ్ళ కరెన్సీ నోటు పైన వాళ్ళ విఘ్నేశ్వరుడు ఉంటాడు వినాయకుడు ఉంటాడు వాళ్ళ ఎయిర్పోర్ట్కి గరుడ అనే పేరు ఉంటుంది కానీ అది ముస్లిం రాజ్యము మలేషియాలోనూ థాయిలాండ్లోనూ ఇట్లా అనేక దేశాల్లో వాళ్ళ పూర్వీకులకు సంబంధించి రాముడు మా దేవుడు రామాయణం మా జీవన విధానం అని ఈ రోజుకి వాళ్ళు అక్కడ అట్లే ఉంటారు బాలి దీవిలో ఇప్పటికీ పూర్తి స్థాయిగా హిందుత్వమే కొనసాగుతుంటుంది ఇట్లా అనేక దేశాలకు సంబంధించినటువంటి స్థానిక పూర్వీకులైనటువంటి అనేక పాత సంస్కృతి సాంప్రదాయాలన్నిటి కూడా ఇది వేదిక కాబోతున్నది రాష్ట్రపతి గారు వస్తున్నారు అనేక మంది వస్తున్నారు రాష్ట్రాల గవర్నర్లు వస్తున్నారు కేంద్ర మంత్రులు వస్తున్నారు అనేక మంది రాష్ట్రానికి సంబంధించినటువంటి కళాకారులు మన తెలంగాణలో అవుతుంది కాబట్టి హైదరాబాద్ తెలంగాణలో ఉన్నటువంటి అనేక వనవాసీలకు సంబంధించినటువంటి జీవన విధానాలన్నీ కూడా అక్కడ వైచిత్రిని చూపెట్టేటువంటి చాలా పెద్ద కార్యక్రమం లోక్ మంథన్ ప్రతి 2 ఏళ్లకోసారి జరుగుతుంది గౌహతిలోనో ఇంకో చోట జరిగినటువంటి కార్యక్రమం హైదరాబాద్లో వేదిక అవుతున్నది హైదరాబాద్కు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా అందరూ పోవచ్చు ఉచితంగా అక్కడికి పోవచ్చు అనేకమైనటువంటి స్టాల్స్ ఉంటాయి దేశాలకు సంబంధించినటువంటి సంస్కృతులు సాంప్రదాయాలు తెలుసుకునేటువంటి వేదిక కాబోతున్నది ఎవరైనా పాఠశాలలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటే ప్రత్యేకంగా తీసుకువెళ్ళి ఇవన్నిటినీ పిల్లలకు పెద్ద ఎక్స్కర్షన్గా కూడా చేయవచ్చు పిల్లలకు కొత్తగా చెప్పవచ్చు ఈ లోక్ మంథన్ కార్యక్రమంలో ఈ అనేకమైనటువంటి పాఠశాలలు కళాశాలలు భాగస్వామ్యం అయిపోయి అక్కడికి వెళ్ళి
పిల్లలకు చూపిస్తే చాలా పెద్ద ఎత్తున సైన్స్ ఎగ్జిబిషన్ కంటే సోషల్ ఎగ్జిబిషన్ కంటే చాలా పెద్ద ఎక్స్కర్షన్ పాయింట్ కాబోతున్నది లోక్ మంథన్. 4 రోజుల పాటు జరిగేటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవచ్చు. అనేకమైనటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో కూడా దీనికి సంబంధించినటువంటి వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ దానికి సంబంధించినటువంటి లోక్ మంథన్ కార్యక్రమాన్ని జయప్రదం చేసి దాని యొక్క దేశాల యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఇంకా విభిన్నమైనటువంటి విధానాలకు సంబంధించినటువంటి అనేక అంశాలని పరిశీలించాలి, చర్చ చేసుకోవాలి. 4 రోజుల పాటు జరుగుతుంది ఈ కార్యక్రమం. హైదరాబాద్లో అంతర్జాతీయ సాంస్కృతిక మహోత్సవం అనేటువంటిది జరుగుతున్నది.